అమ్మవారికి 333వ నామం వారుణీ మద విహ్వలాయై నమః. అంటే వారుణి అంటే వరుణ సంబంధమైన, మద అంటే పరవసత్వము చెందిన, విహ్వల మనోలక్షణము కలది. వారుణి అంటే మత్తు పానీయంగా అర్థం చెప్పుకుని అటువంటి పానీయ సేవన వలన మనసు వికలత్వం చెందినది అని అర్థం చెప్పుకోకూడదు. ఇక్కడ వారుణి అంటే భార్గవి, వారుణి, విద్య అని తైత్తరీయులని భృగువలిలో వచ్చే బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన విద్య. ఈ వారుణి విద్య వలన బ్రహ్మదర్శనం జరిగి పరవసత్వం కలుగుతుంది. ఆ పరవసత్వ స్థితిలో ఉన్న మనోలక్షణం కలదని అర్థం చెప్పుకోవాలి. మనలో వెన్నెముకకు పశ్చిమ దిక్కుకు సంబంధించిన వాడు వరుణుడు, తూర్పు దిక్కుకు సంబంధించిన వాడు ఇంద్రుడు. ఈ ఇద్దరి ప్రజ్ఞలను వరుసగా వారుణి, ఐంద్రి అంటారు. వీళ్ళనే పురాణాల్లో వరుసగా కశ్యపుని భార్యలైన కద్రువ, వినతలతో సంకేతిస్తారు. కామానికి మోక్షానికి కూడా మదము అంటే పరవసత్వం అనుభవ లక్షణమే అవుతుంది. దాంపత్యంలో తండ్రి తన శుక్రం ద్వారా కొడుకు అవుతున్నప్పుడు కూడా ఈ పరవసత్వ లక్షణం ఉంటుంది. మోక్షంలో తన వ్యక్తిగత ప్రజ్ఞ విశ్వాత్మ ప్రజ్ఞలోనికి లీనమై ఉంటుంది. అప్పుడు ఈ పరవసత్వ లక్షణం ఉంటుంది. అయితే మొదటిది తాత్కాలికంగానూ రెండవది శాశ్వతంగానూ ఉంటుంది. యోగాభ్యాసంలో కూడా తడిమి చూసి కనుక మనం చెప్పుకుంటే మూలాధారం నుండి సహస్రారం దాకా వెళ్ళిన కుండలిని శక్తి అక్కడ బ్రహ్మరంధ్రం నుండి అమృతాన్ని స్రవించి సమస్త నాడీ మండలాన్ని తడుపుతుంది. సుధాధారాసారై రసాంనాయ మహసహ అని సౌందర్యలహరిలోని శ్లోకం. అప్పుడు కలిగే అనుభూతి పరవసత్వమే. ఈ స్థితిలో బాహ్య జ్ఞానం ఉండదు, అంటే ఒళ్ళు తెలియదు. దీన్ని ప్రవృత్తిరహిత స్థితి అంటారు. శరీరంలో పైకి క్రిందకు సంచరించే వాయు సంచార నాడి అయిన వారుణిని ఈ విధంగా నియంత్రణ చేసి ఈ పరవసత్వ స్థితిని పొందవచ్చు. ఈ స్థితిలోని అమ్మవారిని వారుణి మద విహ్వల అంటారు. మోక్షానంద పరవసత్వ లక్షణము కలదని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. అప్పట్లో ఈ వారుణి వాహిని అని దుకాణాలకి మద్యపానం దీనికి అనుకుంటే, ఏదో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరు పెట్టారు ఇది, ఎన్టీ రామారావు గారు అనుకుంటారు. అమ్మవారి యొక్క 334వ నామం విశ్వాధికాయై నమః. విశ్వం అంటే ఏమిటి? ప్రపంచమునకు, అధిక అంటే మించినది అనగా అధికురాలు. విశ్వం అంటే విశ్వము కంటే కూడా అధికురాలని నామానికి అర్థం. విశ్వము కంటే అధికురాలు అని ఈ నామానికి అర్థం. అమ్మవారు జగజ్జనని కాబట్టి విశ్వానికంటే ముందు ఉండి విశ్వాన్ని తనలో కలిగి విశ్వాన్ని సృష్టించి విశ్వాన్ని సాకి చివరకు విశ్వాన్ని తనలోకి లీనం చేసుకునేది కాబట్టి విశ్వాధిక అనే నామం అమ్మవారికి వచ్చింది. అంటే విశ్వానికి నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ అమ్మవారే. పైగా మనం చూసే విశ్వం అసలులో 4వ వంతే. మామూలుగా పురుష సూక్తులు పాదోస్య విశ్వభూతాని అని వస్తుంది చూడండి. దానిని బట్టి కూడా అసలు అమ్మవారైతే విశ్వం ఆమెలో 4వ వంతే కదా. అసలు అమ్మవారైతే విశ్వం ఆమెలో 4వ వంతే కదా. అంటే విశ్వం కంటే అధికురాలు అని నామానికి అర్థం. 335వ నామం వేదవేద్యాయై నమః. వేదముల చేత తెలియదగినది లేదా వేదముల ద్వారా తెలియదగినది అని ఈ నామానికి అర్థం. అమ్మవారిని గురించి తెలుసుకోవాలంటే ప్రామాణికం ఏమిటి? వేదాలే పరమ ప్రామాణికాలు. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. వేదాలు జ్ఞాన ప్రబోధకాలు కాబట్టి వేదాల ద్వారానే అమ్మవారిని గురించి తెలుసుకోగలిగేది. అందుకే వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అన్నది వేదం. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అన్నది వేదం. వేద సర్వస్వము జ్ఞానమే.
వేద జ్ఞానానికి అక్షర రూపాలే వేద గ్రంథాలు. అమ్మవారు నివసించే చింతామణి గృహానికి తూర్పు ద్వారం ఋగ్వేదం అయితే, దక్షిణ ద్వారం యజుర్వేదం, పశ్చిమ ద్వారం అధర్వణ వేదం, ఉత్తర ద్వారం సామవేదం. బ్రహ్మ విద్యాది మంత్రాలన్నీ అంటే శుద్ధ విద్యాది మంత్రాలన్నీ ఈ 4 ద్వారాలకు బయటే ఉంటాయి. అమ్మవారిని చూడాలంటే అంటే తెలుసుకోవాలంటే ఈ మార్గాల ద్వారానే తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి అమ్మవారు వేద విద్య, వేదముల ద్వారా తెలియదగినది. ఇప్పుడు మనందరం వాదులాడుకునే వాదాలకు అందనిది అని అర్థం. అమ్మవారి యొక్క 336వ నామం వింధ్యాచల నివాసిన్యై నమః. వింధ్యాచల ప్రాంతంలో నివాసము కలది. పులివాహనం కలిగినటువంటి అమ్మవారి యొక్క వాహనం ఏమిటి? పులివాహనం. ఈ పులివాహనం ఉన్నటువంటి దుర్గమ్మ వింధ్యాద్రి గుహల్లో ఉంటుంది. సింహవాహనం గల దుర్గ సహ్యాద్రి గుహలో ఉంటుందంటారు. పులివాహనం కలిగినటువంటి అందుకని అమ్మవారిని ఒక అమ్మవారి పులి మీద కూర్చుంటుంది దుర్గాదేవి ఒక ఫోటోలో సింహం మీద కూర్చున్నట్టు మనం చూస్తూ ఉంటాం కదా. ఈ పులివాహనం మీద కూర్చున్న అమ్మవారు వింధ్యాద్రి గుహలో ఉంటుందట. సింహవాహనం గల దుర్గా సహ్యాద్రి గుహలో ఉంటుందంటారు. ఈ వింధ్యాద్రి సహ్యాద్రులు సప్తకుల పర్వతాలకు చెందినవి. ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని వింధ్యాద్రి విడదీస్తూ మధ్యగా ఉంటుంది. మనిషిని సరిగ్గా ఇలా 2 భాగాలుగా విభజించే బిందువు ఏమిటి? మన బొడ్డు అంటే నాభి. నాభికి ఎగువ ఉత్తర భాగం, నాభికి దిగువ దక్షిణ భాగం వర్తిస్తాయన్నమాట. సరిగ్గా ఈ నాభి ప్రాంతంలో ఉండే చక్రాన్ని మణిపూర చక్రం అంటారు. దానిని బట్టి మణిపూర చక్ర స్థానంలో ఉండే అమ్మవారిని వింధ్యాచల నివాసిని అని అర్థం చేసుకోవాలి. వారెవా ఏం చెప్పారండి! వైవస్వతేంతరే ప్రాప్తే ఉభౌ శుంభ నిశుంభకౌ ఉత్పత్యేతే వరాన్మత్తే దేశోపద్రవకారిణి నందగోపకులే జాత యశోదా గర్భసంభవా తావహం నాశయిష్యామి నందాభ్యా వింధ్యవాసిని. వైవస్వత మన్వంతరంలో నందగోపిని కులంలో యశోదా గర్భంలో పుట్టి దేశానికి ఉపద్రవాలను సృష్టించే శుంభనిశుంభులు అనే రాక్షసులను సంహరించిన నందగోపుని కూతురే వింధ్యవాసిని అని ఈ శ్లోకానికి అర్థం. అంటే అటు దేవకీ గర్భాన కృష్ణుడు, ఇటు యశోదా గర్భాన అమ్మవారు పుట్టారన్నమాట. వింధ్యాచల ప్రాంతంలో నివాసము కలిగినది. ఇక సహ్యాద్రి ఇది పశ్చిమ భాగాన ఉంటుందిట. వెన్నెముక పై కొన వద్ద భూమధ్య ప్రాంతంలో ఉండే చక్రాన్ని ఆజ్ఞాచక్రం అంటారు కదా. ఇది తూర్పు దిశను సూచిస్తుంది. క్రింది కొస వద్ద ఉండే చక్రాన్నేమో మూలాధారం అంటారు. ఇది పశ్చిమ దిశను సూచిస్తుంది. మొత్తం భౌతిక శక్తి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అంతా కేంద్రీకృతమైన కేంద్రమే మూలాధారం. కాబట్టి మనలో ఇక్కడే మహిషాసురుడు కూడా ఉంటాడు. సింహవాహనయ్యి ఆ మహిషాసురుడిని చంపిన అమ్మవారు సహ్యాద్రి గుహల్లో ఉంటుంది. ఇన్ని రకాల రహస్యాలు ఉన్నాయి ఈ నామాలలో.